హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇందులో పార్ట్ 1 అంటే ఏంటి, నేనేమనుకున్నా అంటే పార్ట్ 1 పార్ట్ 2 సిలబస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సిలబస్ అంతటిని పార్ట్ వైజ్గా నేను డివైడ్ చేసుకుంటున్నాను. అయితే పార్ట్ 1లో ఏం చెప్తానంటే వాట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి. A differential equation is a equation which involves independent variable x and a dependent variable y. Derivative of dependent variable with respect to independent variable. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ dy by dx ఇది ఏం విధమ్మా, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అక్కడ ఏం చెప్పాను, a derivative of dependent variable with respect to independent variable. ఓకేనా, లేదా ఇంకే విధంగా చెప్పుకోవచ్చు, an equation which involves differential coefficients is called a differential equation. ఎగ్జాంపుల్ ఏంటి, dy by dx is equal to 1 minus x square by 1 plus y square, ఇంకా d square y by dx square minus 2 into dy by dx plus 6y is equal to 0. ఇక్కడ y ఏమవుతుందమ్మా, ఏమవుతుంది డిపెండెంట్ వేరియబుల్, x ఏమవుతుందమ్మా ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా, అయితే ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటవి, ఏమిటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, పార్షియల్ డెరివేటివ్. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దిస్ కన్సిస్ట్ ఆఫ్ partially derivative with respect to more than one independent variable. Ordinary differential equation అయితే సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్, ఇక్కడ x ఏమవుతుందమ్మా ఇండిపెండెంట్ వేరియబుల్, ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఏంటి, మోర్ దెన్ ది వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ దో స్క్వేర్ f బై దో x స్క్వేర్, దో స్క్వేర్ f బై దో y స్క్వేర్. ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే మోర్ దెన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయితే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటి ఆర్డర్ అంటే ద ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ present in the given equation is known as a order of differential equation. అంటే ఏంటన్నాము, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ dy బై dx ప్లస్ 6y is equal 0. ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదమ్మా d స్క్వేర్ y బై dx స్క్వేర్. అక్కడ ఏమవుతుంది, ఆర్డర్ అనేది 2 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే L ఇంటూ d స్క్వేర్ క్యూ బై dt స్క్వేర్ ప్లస్ r dq బై dt ప్లస్ q బై c ఈజ్ ఈక్వల్ టు e ఇంటూ సైన్ ఒమేగా t. ఇక్కడ గమనించినట్లయితే d స్క్వేర్ క్యూ బై dt అంటే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటమ్మా, ఏంటి d స్క్వేర్ క్యూ బై dt స్క్వేర్. అంటే ఇక్కడ ఆర్డర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. అయితే ఇప్పుడు మనం డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. డిగ్రీ అంటే ఏంటంటే ద పవర్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. అంటే ఈ ఇందులో ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అవుతుందో, ఇందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటి, d స్క్వేర్ బై dx స్క్వేర్. దీని యొక్క పవర్ ఎంత అవుతుందో దాన్ని ఏమంటారమ్మా, డిగ్రీ అంటారు. అంటే ద పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్ ప్రెసెంట్ ఇన్ ది గివెన్ ఈక్వేషన్ is known as a degree of differential equation. For example, d square y by dx square plus dy by dx whole power 3 by 2 ప్లస్ y is equal 0. అయితే ఇక్కడ ప్రాపర్ గా లేదు, పవర్స్ అనేవి ప్రాపర్ గా లేవు. ప్రాపర్ గా లేనప్పుడు ఏం చేస్తున్నామా, బోత్ సైడ్ స్క్వేర్ చేసుకుంటున్నాం. చేసుకుంటే ఏమొస్తుంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ dy by dx హోల్ పవర్ 3 by 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా, d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ dy by dx హోల్ పవర్ 3. అయితే ఏం చెప్పాను, హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పవర్ ఎంత ఉందమ్మా 2 ఉంది, అందువల్ల ఏమవుతుందమ్మా డిగ్రీ అనేది 2 అవుతుంది. హైయెస్ట్ ఆర్డర్ ఏంటమ్మా డెరివేటివ్, ఇది d స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది ఆర్డర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. అదే విధంగా d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 3 by 2 ప్లస్ y is equal to x. ఇక్కడ ఏం చెప్పాను, ఇది ప్రాపర్ గా లేదు,
పవర్స్ అనేవి ప్రాపర్ గా లేనప్పుడు ఏం చేస్తాను, స్క్వేర్ చేశాను. 3/2 హోల్ స్క్వేర్, 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందమ్మా మనకి d స్క్వేర్ y బై dx స్క్వేర్ హోల్ పవర్ 3 వచ్చింది. ఓకే, అయితే ఇదేంటిది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇదే కాబట్టి ఆర్డర్ ఎంతమ్మా 2. హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ పవర్ ఎంతమ్మా ఉంది 3, అంటే డిగ్రీ ఎంతమ్మా 3. ఓకేనా. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? అండ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ సాడ్ టు బి ఏ లీనియర్ ఇఫ్ ఏంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఇఫ్ సాటిస్ఫై సమ్ కండిషన్స్. ఓకేనా. ఏంటి ఫస్ట్ వన్ ఏంటంటే ఎవ్రీ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్ అక్కర్స్ ఇన్ ది ఫస్ట్ డిగ్రీ ఓన్లీ. ఓకేనా. అయితే మనం ఈక్వేషన్ గమనించినట్లయితే డి స్క్వేర్ వై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, వై అనేది ఏంటమ్మా ఇండిపెండెంట్ వేరియబుల్, డిగ్రీ ఎంత ఉంది ఓన్లీ 1 ఉంది. ఓకేనా. అయితే నెక్స్ట్ నో ప్రొడక్ట్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్, అలాగే ఉంది కదా, నో ప్రొడక్ట్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇట్స్ డెరివేటివ్. గమనించినట్లయితే dy బై dx ప్లస్ x ప్లస్ sin x d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 4 into dy by dx plus 7y is equal to 0. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ 1 డిగ్రీ 1 అయితే జనరల్ ఫార్మ్ ఏంటంటే dy by dx is equal to f of x comma y. దీన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ m x comma y by n of x comma y. దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు, ఏ విధంగా రాసుకోవచ్చు అంటే dy by dx is equal to minus m x comma y by n of x comma y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందమ్మా m of x comma y dx is equal to minus n of x comma y dy. ఇప్పుడు ఏమవుతుంది అటు పంపిస్తే m of x comma y dx plus n of x comma y dy is equal to 0. దీన్ని ఏమంటారమ్మా కన్వెన్షనల్ ఫార్మ్ అంటారు. దీని రాసుకుంటే f of x comma y is equal to f of x g of x. f of x comma y ఏ విధంగా రాసుకోవచ్చమ్మా dy by dx is equal to f of x into g of x మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే టైప్ 1 ఇలా టైప్ 1 టైప్ 2 టైప్ 3 ఉంటే అవి మనం 1 by 1 చెప్పుకుందాం. ఇందులో సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ లేదా వేరియబుల్ సెపరబుల్. అయితే ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఎలా ఉంటుంది f of y dy is equal to pi of x d of x గా ఉంటే అంటే ఇలా రాసి ఉంటే అప్పుడు ఏం చేస్తామా ఇంటిగ్రేషన్, దీన్ని డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసేవచ్చు. చేస్తే ఏమవుతుంది f of y dy అంటే x సంబంధించినవన్నీ ఒకవైపు y కి సంబంధించినవన్నీ ఒకవైపు అంటే వేరియబుల్ సెపరబుల్. ఓకేనా. అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందమ్మా f of y dy is equal to pi of x dx. ఓకేనా. దీన్ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేషన్ ఫంక్షన్ కూడా ఎందులో ఉంది y లో ఉంది. ఇటువైపు చూస్తే ఏముందా ఫంక్షన్ x లోనే ఉంది, దాన్ని కూడా ఎందులో చేస్తాం అదే ఇంటిగ్రేషన్ ఎందులో చేస్తాం x లోనే చేస్తాం. అంటే ఇది వేరియబుల్ సెపరబుల్ అంటే y టర్మ్స్ అన్ని ఒకవైపు x టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొస్తాం. దాన్ని ఏమంటారు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. అంటే f of y dy is equal to ఇంటిగ్రేషన్ f of y dy is equal to ఇంటిగ్రేషన్ pi of x dx. ఈ ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం సమ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుంది. లేదా ఈ ఫార్మేట్ లో ఉందనుకోండి mdx ప్లస్ ndy. కన్నా దీన్ని ఏం చేస్తారు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం ఇంటిగ్రేషన్ mdx ఇంటిగ్రేషన్ mdy ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. అయితే ఈ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కానీ ఏ మెథడ్ కానీ చేసినా మనకి ఏం కావాలమ్మా ఇంటిగ్రేషన్ అవుతుంది. ఈ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం ఈజీగా చేయాలంటే ఏం కావాలమ్మా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మనకు తెలిస్తే మనం ఈజీగా అదే ఇంటిగ్రేషన్ అనేది చేయగలుగుతాం. అయితే ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ f dash of x by f of x into dx. దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా ln of f of x గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ f of x e4 f of x into dx ని ఏమైనా రాసుకోవచ్చు e4 f of x గా రాసుకోవచ్చు. తర్వాత ఇంటిగ్రేషన్ f dash of x by 2 into root over f of x into dx. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా రూట్ f of x గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ fn of x f dash of x into dx అయితే ఏం రాసుకోవచ్చమ్మా f of x whole power n plus 1 by n plus 1 గా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ వస్తే మనం ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా చేసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు ఏంటమ్మా dy by dx is equal to x plus xy. దీన్ని dy by
dx x కామన్ చేస్తే ఏమవుతుందమ్మా x కామన్ 1 ప్లస్ y. ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి x టర్మ్స్ అన్ని ఒకవైపు y టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొస్తే ఏమవుతుంది dy బై 1 ప్లస్ y is equal to ఇటువైపు వస్తున్న x ఇంటూ dx అంటే x టర్మ్స్ అన్ని ఒకవైపు y టర్మ్స్ అన్ని ఒకటి. దీన్ని ఏమంటారు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటారు. దీన్ని ఏం చేయాలి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందమ్మా f dash of x by f of x ఇంటిగ్రేషన్ dx అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x into dx చేస్తే మనకి ఏంటమ్మా ln f of x అప్పుడు ఏమవుతుంది ln 1 ప్లస్ y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏమిటమ్మా x కి x స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏమనుకుంటానమ్మా నేను ln c అనుకుంటాను. ln c అనుకుంటే ఏమవుతుందమ్మా ln 1 ప్లస్ y ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ln c ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2. దీన్ని ఏం రాసుకోవచ్చు ln log a మైనస్ log b రూపంలో ఉంది అంటే 1 ప్లస్ y బై c ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2. ఇలా అటువైపు పంపిస్తే ఏమవుతుంది ln 1 ప్లస్ y బై c ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ x స్క్వేర్ బై 2 అవుతుంది. ఓకేనా అయితే ఇంకేం చేయొచ్చమ్మా దీన్ని ఇంకేం చేయొచ్చు అంటే 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ c నటు పంపిస్తే e పవర్ x స్క్వేర్ బై 2 y ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e పవర్ x స్క్వేర్ బై 2 మైనస్ 1 గా రాసుకోవచ్చు. ఓకేనా ఈ విధంగా వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇంకా another ప్రాబ్లం చూసారు ఇక్కడ dy ఈజ్ ఈక్వల్ టు 2t y స్క్వేర్ ప్లస్ 9 dt వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే y టర్మ్స్ అన్ని ఒకవైపు dy బై y స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt. దీన్ని చేయొచ్చమ్మా ఇంటిగ్రేషన్ చేస్తాం అవుతుంది dy బై y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటిగ్రేషన్ 2t ఇంటూ dt. ఇది ఏ విధంగా ఉందమ్మా ఫార్ములా 1 ఏ విధంగా ఉంది 1 బై ఇంటిగ్రేషన్ 1 బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు 1 బై a tan ఇన్వర్స్ x బై a రూపంలో ఉంది. అంటే ఏంటి ఏ ప్లేస్ లో ఏముందమ్మా 3 ఉంది అంటే 1 బై 3 ఇంటూ tan ఇన్వర్స్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ బై 2 ప్లస్ c. దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు 1 బై 3 tan ఇన్వర్స్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ c 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా సాల్వ్ కూడా మనం చేయొచ్చు. ఈ విధంగా వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది మనం చేస్తాం. ఓకేనా అయితే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా అంటే ఎందుకు ఇది ఇక్కడ తీసుకొచ్చానంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రకారంగా కొద్దిగా ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి. ఓకేనా అయితే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే ఏంటంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఏమిస్తాడు f ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి ఇస్తాడు f ఆఫ్ x, y, c is equal to 0. అయితే స్టెప్ 1 ఏంటి ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈజ్ ఏ విధంగా రాస్తామో f ఆఫ్ x, y, c is equal to 0. అయితే స్టెప్ 2 ఏంటంటే అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని నేను చెప్తున్నాను. మనకి ఏమి ఇచ్చాడో ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ అది రాసుకున్నాం. తర్వాత ఏంటి డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ మనం ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ ఎలిమినేట్ c అందులో వచ్చిన కాన్స్టెంట్ c ని ఎలిమినేట్ చేస్తాం ఫ్రమ్ దూస్ ఈక్వేషన్స్. అప్పుడు ఏమవుతుందో అది f ఆఫ్ x, y, dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో వస్తుంది. అంటే c ప్లేస్ లో dy బై dx అనేది వస్తుందని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా స్టెప్ 3 లో ఏం చేస్తాము రీప్లేస్ dy బై dx ఇన్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై మైనస్ dx బై dy ని రీప్లేస్ చేస్తాం. దీన్ని ఏమంటారు స్లోప్ ఆఫ్ ఆర్థోగోనల్ కర్వ్ అనేది అంటారు. ఓకేనా అయితే నెక్స్ట్ వన్ ఏంటి స్టెప్ 4 సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ నౌ అబ్టైన్ f ఆఫ్ x, y మైనస్ dx బై dy. ఇప్పుడు ఏమవుతుందో ఫార్మ్ అమ్మా f ఆఫ్ x, y ఇక్కడ ఏమవుతుంది dx ప్లేస్ లో ఏమో ఆల్రెడీ రీప్లేస్ చేసాం మైనస్ dx బై dy ని రీప్లేస్ చేసాం. ఓకేనా ఎప్పుడు అవుతుంది which gives the required orthogonal trajectory. ఇప్పుడు ఏమవుతుంది ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయితే which gives the required orthogonal trajectory అవుతుంది. ఇది మీకు అర్థమవకపోయినా ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం మీకు అర్థమైతే అర్థమైనట్టే. ఓకేనా అయితే ఏంటంటే ఫైండ్ ది
ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అంటే ఇక్కడ ఏం ఇచ్చాడమ్మా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. స్టెప్ 1 ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. నేను ఏం చేశాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 చేసినా చెప్పినా అది ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ స్టెప్ నుంచి ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ ఏం చేయమని చెప్పాడు, సెకండ్ స్టెప్ ఏం చేయమన్నారు, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ ఎలిమినేట్ సి ఫ్రమ్ దూస్ ఈక్వేషన్. అప్పుడు ఏమొస్తుందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో వస్తుందని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తామో చూడండి, డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందమ్మా ఎక్స్ కి ఏమవుతుంది 2x dx, y కి ఏమవుతుంది 2y dy అవుతుంది. అప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది 2x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y dy. అయితే అప్పుడు ఏమవుతుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x బై మైనస్ 2y. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా ఏమొస్తుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై y వచ్చింది. అయితే మనం ఏం చేయాలి స్టెప్ 3లో dy బై dx ప్లేస్ లో మైనస్ dx బై dy ని రీప్లేస్ చేయాలని చెప్పాను. థర్డ్ పాయింట్ ఏం చెప్పాను రీప్లేస్ dy బై dx బై మైనస్ dy బై dx ని రీప్లేస్ చేయాలి. చేస్తే ఏమొచ్చిందమ్మా ఇక్కడ చేస్తే ఏమవుతుంది ఇటువైపు పంపించి ఇప్పుడు రాస్తే మైనస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై y. మైనస్ మైనస్ ఏమవుతామో ప్లస్ అవుతుంది. ప్లస్ అయితే ఏమవుతుంది dy బై dx dx బై dy ఈజ్ ఈక్వల్ టు x బై y. ఓకేనా. అయితే ఇప్పుడు ఏంటి దీన్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్, అందుకే ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని ఇక్కడ చెప్పాను. అప్పుడు ఏమవుతుంది dy బై y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది dx బై x. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం అంటే ఇటువైపు dy తీసుకొస్తాం, ఇటువైపు x పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది dy బై y ఈజ్ ఈక్వల్ టు dx బై x వస్తుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది ఇదే రూపంలో ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది ln y వస్తుంది, ఇటువైపు ఏమవుతుంది ln x వస్తుంది, ఇది ఏమవుతుందమ్మా ln c. అప్పుడు ఏం రాసుకోవచ్చు దీన్ని ln y ఈజ్ ఈక్వల్ టు ln x ప్లస్ ln c. ఇటువైపు పంపిస్తే ఏమవుతుందమ్మా ln y మైనస్ ln c ఈజ్ ఈక్వల్ టు ln x. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ln a బై b అంటే log a మైనస్ log b అంటే y బై c ఈజ్ ఈక్వల్ టు ln x. అన్ని వైపులా ln తీస్తే ఏమవుతుంది y బై c ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా c ఇంటూ x అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ తీసుకుంటే ఏంటి y ఈజ్ ఈక్వల్ టు cx. దీన్ని జనరల్గా ఏం రాయాలి y మైనస్ cx ఈజ్ ఈక్వల్ 0 రూపంలో రాయాలి ఫస్ట్ స్టెప్ 1లో అయితే. కానీ దీని నుంచి ఏం చేయాలమ్మా దీన్ని dy బై దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది dy ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ dx. తర్వాత ఏం చేయాలి సెకండ్ స్టెప్ లో ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కార్బన్ డిఫరెన్షియేషన్ చేసి c ని ఎలిమినేట్ చేయాలి. c ని ఎలిమినేట్ చేయాలంటే ఏముంది ఇటు dy ఉంది కదా, ఇటువైపు dy బై dx ఈజ్ ఈక్వల్ c వచ్చింది. ఇక్కడ నుంచి మనం c ఎలా రాసుకోవచ్చు c ఈజ్ ఈక్వల్ టు y బై x రాసుకోవచ్చు. అంటే c ప్లేస్ లో y బై x ని సబ్స్టిట్యూషన్ చేస్తాను. తర్వాత ఏం చేయాలి థర్డ్ స్టెప్ ఏంటి రీప్లేస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx బై dy ని రీప్లేస్ చేయాలి. చేస్తే ఏమవుతుందమ్మా మైనస్ dx బై dy ఈజ్ ఈక్వల్ టు y బై x. ఓకేనా. ఇటువైపు ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx. దీన్ని ఏమంటారు వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ బట్టి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందమ్మా ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై ఏమవుతుంది y స్క్వేర్ బై 2. ఓకేనా. ఇటువైపు కూడా ఏమవుతుంది y స్క్వేర్ బై 2 అవుతుంది 2 ఓకేనా. ఇటు కూడా y స్క్వేర్ బై 2 అవుతుంది. ఇటువైపు ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ c బై 2 వస్తుంది. అవసరం లేదు y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు cx స్క్వేర్. దీన్ని ఏం చేయాలమ్మా ఫస్ట్ ప్రకారం అయితే y మైనస్ cx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటిది ఫ్యామిలీ ఆఫ్ గివెన్ కర్వ్. దీని సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి డిఫరెన్షియేటింగ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది dy ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ కి ఏంటమ్మా 2x dx ఇంటూ c. ఓకేనా. తర్వాత ఏంటి dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2x c వచ్చింది. ఓకేనా. తర్వాత ఏం చేయాలమ్మా c ని ఎలిమినేట్ చేయాలి. c ని ఎలిమినేట్ చేయాలంటే ఏంటి c వాల్యూ ఇక్కడ నుంచి తీసుకొస్తే ఏమవుతుంది c ఈజ్ ఈక్వల్ టు y బై x స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది c ప్లేస్ లో ఏం చేస్తాము y బై x స్క్వేర్ ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ c ప్లేస్ లో ఏం చేస్తాము y బై x స్క్వేర్. x స్క్వేర్ కి x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా 2y బై 2x ఉంటుంది. అయితే
రీప్లేస్ dy బై డిఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి మైనస్ డిఎక్స్ బై డివై. అప్పుడు ఏమొస్తుంది మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వై బై ఎక్స్ వచ్చింది. దీన్ని ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేస్తే ఏమొస్తుందమ్మా 2y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే వై స్క్వేర్ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి ఎందుకు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా, అయితే ఈ మూడు ఇక్కడ నుంచి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ ఈజ్ పారాబోలా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే అప్పుడు we will get ellipse అంటే ప్రాబ్లం 3 ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏమి ఇచ్చాడమ్మా ఎలిప్స్ ఇచ్చాడు. మన ప్రాబ్లమ్స్ 3 ని అబ్జర్వ్ చేయండి, ఏమి ఇచ్చాడు ఇక్కడమ్మా పారాబోలా ఇచ్చాడు. పారాబోలా ఇస్తే మనకి ఏమి వచ్చిందమ్మా ఎలిప్స్ వచ్చింది. ఓకేనా, తర్వాత గివెన్ కర్వ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అంటే y ఈజ్ ఈక్వల్ cx ఇచ్చాడు అనుకో we will get సర్కిల్ అంటే ఈ సెకండ్ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ cx ఇచ్చాడు, మనకి ఏమి వచ్చిందమ్మా సర్కిల్ వచ్చింది. తర్వాత థర్డ్ వన్ గివెన్ కర్వ్ ఈజ్ సర్కిల్ అయితే we will get స్ట్రైట్ లైన్ అంటే ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మనకి ఏమొచ్చింది సర్కిల్ ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటంటే అప్లికేషన్ ఇన్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్ లో షోడింగర్ ఈక్వేషన్ ఉంది. ఏంటమ్మా ఐహెచ్ క్రాస్ దో సై బై దో టీ ఈజ్ ఈక్వల్ టీ సై. ఈ షోడింగర్ ఈక్వేషన్ యొక్క వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి ఉపయోగిస్తామా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఏం చేస్తాం వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేసి దో సై బై దో ఎక్స్ ఇటువైపు పంపిస్తే ఏమవుతుందమ్మా దో సై బై సై ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఐహెచ్ క్రాస్ ఇంటూ డిటి. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది దో సై బై సై ఈక్వల్ టు ఈ ఇంటూ డిటి బై ఐహెచ్ క్రాస్ బై ఏంటమ్మా దో సై బై సై ఈజ్ ఈక్వల్ టు ఈ డిటి బై ఐహెచ్ క్రాస్. ఓకేనా, దీన్ని ఏమవుతుంది దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా లాన్ సై ఈజ్ ఈక్వల్ టు దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది టీకి ఈ బై ఐహెచ్ క్రాస్ అనేది కాన్స్టెంట్, టీకి ఏమవుతుందమ్మా టీ, డిటికి ఏమవుతుందమ్మా టీ. అప్పుడు ఏమవుతుంది ఈటీ బై ఐహెచ్ క్రాస్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అమ్మా లాన్ సి. అయితే ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది లాన్ సై మైనస్ లాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఐని పైకి పంపిస్తే ఏమవుతుంది మైనస్ సై అవుతుంది, లేదా ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా, పైకి పంపిస్తే ఏమవుతుంది అంటే ఐని మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా ఐ ఇంటూ ఏమవుతుందమ్మా ఐ స్క్వేర్ ఏమవుతుంది -1 వస్తుంది, మైనస్ వస్తుంది. మైనస్ పైన పంపిస్తే ఏమవుతుంది మైనస్ ఐ బై హెచ్ క్రాస్ ఇంటూ టీ. అయితే లాన్ సై బై సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఈ బై హెచ్ క్రాస్ ఇంటూ టీ. అయితే ఇప్పుడు లాన్ నెట్వర్క్ పంపిస్తే ఏమవుతుందమ్మా లాన్ సై బై సి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐ బై హెచ్ క్రాస్ ఇంటూ టీ. ఈ లాన్ నెట్వర్క్ పంపిస్తే ఏమమ్మా ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ అంటే ఎలా రాసుకోవచ్చు సై బై సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఇక్కడ రాస్తాం చూడండి ఏం రాసుకోవచ్చమ్మా సై బై సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఐఈటీ బై హెచ్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు సి నెట్ పంపిస్తే ఏమవుతుంది సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఈటీ బై హెచ్ క్రాస్. ఇక్కడ ఏదో రాసాం కదా సై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఐఈటీ బై హెచ్ క్రాస్. ఈ విధంగా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ష్రోడింగర్ ఈక్వేషన్ యొక్క వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గ్రోత్ డికే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనేది అంటే బయోలాజికల్ గా ఎందులో ఉపయోగించినప్పుడు ఏ విధంగా అంటే బ్యాక్టీరియా ఎలా ఇంక్రీజ్ అవుతుంది లేదా గ్రోత్ అవుతుంది. గ్రోత్ ఎలా అవుతుంది అంటే డిఎన్ బై డిటి ప్రపోర్షనల్ టు ఎన్ అయింది అనుకోండి. అప్పుడు ఇది ఎందుకు గ్రోత్ కాబట్టి ఈ రేట్ అనేది ఎన్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం రాసుకుంటాం డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎన్. డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎన్. అయితే
దీని మీద రాసుకొంచెము dn/n ఇంటి అప్పుడేమవుతుంది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రకారము dn బై అంటే ఇక్కడ రాసుకోవచ్చు dn/n is equal to lambda into dt వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రకారం అప్పుడేమవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ dn/n is equal to ఇంటిగ్రేషన్ lambda into ఏంటమ్మా dt అయితే దీనికి ఫార్ములా ఏంటమ్మా ln n is equal to lambda t into ln c ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది ఇది ఏ విధంగా ఉంది ln n minus ln c is equal to lambda t ఇది ఎలా ఉంది log a minus b log a minus b ని ఏ విధంగా రాసుకోవచ్చు log a by b అంటే ln n by c is equal to lambda t గా రాసుకోవచ్చు అయితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఈ ln అటువైపు పంపిస్తే ఏమవుతుందమ్మా n by c is equal to e power lambda into t అవుతుంది అప్పుడు ఏమవుతుంది n is equal to c into lambda t అవుతుంది ఇక్కడ కొంతమంది ఏం రాసుకుంటారు సి ప్లేస్ లో n is equal to n naught into e power lambda t కూడా రాసుకుంటారు ఇది ఈ విధంగా బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అయితే రేడియేషన్ ఏమని ఉంటాం ఓకేనా అయితే ఈ రేడియేషన్ ఏమవుతుంది డికే అవుతుంది అంటే ఏంటి మైనస్ dn/dt అంటే ఈ n కి ఎలా పోతుందో డికే అయినప్పుడు ఎలా పోతుంది ఏమవుతుంది మైనస్ అనేది మనం చేర్చుకుంటాం డికే అవుతుంది గ్రోత్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం డికే కాబట్టి మైనస్ తీసుకున్నాం మైనస్ dn/dt ప్రపోర్షనల్ టు n అప్పుడు ఏమవుతుంది మైనస్ dn/dt ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా n ఇప్పుడు ఏం చేస్తాం మనం లాంబ్డా n ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఇటువైపు అన్ని dn/n తీసుకొచ్చాం ఇటువైపు ఏం చేస్తాం t ని పంపించాం అప్పుడు ఏమవుతుంది dn/n ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా dt ఓకేనా నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందమ్మా ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే ln n మైనస్ లాంబ్డా dt కి ఇంటిగ్రేషన్ అది t ఇదేమవుతుంది ln c అయితే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఇది ఇటువైపు తీసుకొస్తే ln n మైనస్ ln c is equal to మైనస్ లాంబ్డా dt అంటే ఏంటి వచ్చింది ఇది log n మైనస్ c అంటే log a by b అంటే log n by c is equal to మైనస్ లాంబ్డా nt అయితే ఏమవుతుంది log ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది లేదా ln ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది n by c is equal to e power మైనస్ లాంబ్డా t అయితే ఈ n ఇప్పుడు c ఇటువైపు పంపిస్తే ఏమవుతుందమ్మా n is equal to c into e power మైనస్ లాంబ్డా t ఏం రాసుకుంటారు కొంతమంది n ప్లేస్ లో n naught కూడా రాసుకుంటారు n is equal to n naught e power మైనస్ లాంబ్డా t గా రాసుకుంటారు అయితే ఇంకోటి ఏంటంటే కెమికల్ రియాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ b అనేది రియాక్షన్ జరిగినప్పుడు c అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ a t0 టైంలో a అండ్ b అనేవి మిక్స్ అంటే ఈ రెండు కలిస్తే 0 వచ్చింది తర్వాత కొంత సమయం తర్వాత t0 అంటే ఏదో సమయం తర్వాత a b అనేది కలిసిన తర్వాత ఏమొచ్చిందమ్మా సమ్ ప్రోడక్ట్ x అని వచ్చింది అప్పుడు రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ x ఏ విధంగా రాస్తారు dx/dt అంటే ఇక్కడ x ఏ కదా టైం తో చేంజ్ అవుతుంది అందువల్ల dx/dt ప్రపోర్షనల్ టు జనరల్ ఫస్ట్ లో ఏముండేది a ఉండేది ఓకేనా a అంటే a మైనస్ x తర్వాత ఏంటి సెకండ్ ఏంటి b మైనస్ x అంటే dx/dt ప్రపోర్షనల్ టు a మైనస్ x ఇంటూ b మైనస్ x ఈ ప్రపోర్షనల్ తీస్తే ఏమవుతుందమ్మా dx/dt is equal to a into a minus x into b minus x ఓకేనా అర్థమైందా a అంటే t0 సమయంలో a b అనేది 0 కొంత సమయం తర్వాత a b అనేది కలిసిన తర్వాత ఏమొచ్చిందమ్మా ఒక మనకేమొచ్చింది ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది ముందు లేదా ఇక్కడ ఏమీ లేదు a అనేది b అనేది మనం కలపడం వలన ఒక ప్రోడక్ట్ రావాలి కానీ ఇక్కడ టైం అనేది ఒక 0 ఆ రెండు ఉండేటప్పుడు అయితే కొంత సమయం అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది కదా ఈ రియాక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది మనకి ప్రోడక్ట్ x అనేది వచ్చింది ఆ రేట్ ఎలా ఉంటుందంటే dx/dt ప్రపోర్షనల్ టు a మైనస్ x ఇంటూ అదే ప్రపోర్షనల్ a మైనస్ x ఇంటూ b మైనస్ x దాన్ని ఎలా రాసుకోవచ్చు dx/dt is equal to k ఇంటూ a మైనస్ x ఇంటూ b మైనస్ x ఈ విధంగా ఏ కెమికల్ రియాక్షన్ కైనా రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఈక్వేషన్ మనము రాసుకోవచ్చు తర్వాత n is the number of people అంటే ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అందులో x is the number of people have diseases అంటే ఈ విలేజ్ లో x పీపుల్ కి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ n ఈ x పీపుల్ కి ఏమొచ్చిందమ్మా డిసీజ్ వచ్చింది అయితే హౌ కాంటేజ్ అని సింపుల్ గా చెప్పాలంటే
ఈ ఈ డిసీజ్ అనేది ఎంతమందికి అంటుకుంది, ఓకేనా, ఎంతమందికి అంటుకుంది లేదా వ్యాపించింది, ఎంతమందికి వ్యాపించింది వచ్చింది అంటే దీన్ని ఎలా రాసుకుంటారమ్మా, డిఎక్స్ బై డిటి సారీ ఏంటమ్మా డిఎక్స్ బై డిటి ప్రపోర్షనల్ టు ఎక్స్ ఇంటూ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్కి వచ్చింది, ఎక్స్ ఇంటూ ఎంతమంది ఉన్నారు, ఎన్ పీపుల్ ఉన్నారు, మైనస్ ఎన్ మైనస్ ఎక్స్. అప్పుడు చేస్తే ఏమవుతుందమ్మా, డిఎక్స్ డిటి ప్రపోర్షనల్ తీస్తే ఏమవుతుందమ్మా, కే ఇంటూ ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎక్స్. అంటే ఏంటి, ఒక విలేజ్ ఉంటే ఈ విలేజ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి డిసీజ్ అనేది అదే వచ్చినప్పుడు ఎంతమందికి వచ్చి అంత రేట్ ఏ విధంగా ఉందంటే డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది పీపుల్ ఉన్నారమ్మా, ఎక్స్ పీపుల్ ఉన్నారు, టోటల్ నెంబర్ అంతా ఎన్, దాని నుంచి ఎక్స్ తీస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ రేట్ ఆఫ్ చేంజ్ అనేది వస్తుంది. దాన్ని ఎలా రాసుకుంటాం, ఈ ప్రపోర్షనాలిటీ తీసుకుంటే కే ఇంటూ ఎక్స్ కేఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎక్స్ విధంగా రాసుకుంటాం. ఇది ఈ విధంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ప్రెజర్ డిక్రీజింగ్ విత్ హైట్. ప్రెజర్ డిక్రీజింగ్ విత్ హైట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఓకేనా. దాన్ని మనం చూసుకుంటే ఇక్కడ హెచ్ హైట్ లో ప్రీ అనే ప్రెజర్ ఉంది, ఓకేనా. ఇనిషియల్ ప్రెజర్ ఏమనుకున్నాం, పీ నాట్ అనుకున్నాం. అయితే ఈ ప్రెజర్ అనేది ఏమవుతుందమ్మా, హైట్ తో చేంజ్ అవుతుంది. ఏమవుతుందని చెప్పాం, డిక్రీజింగ్ అవుతుంది అని చెప్పాం. అందువల్ల ఏం రాస్తాం, అందువల్ల రేట్ ఆఫ్ ఏంటి, డికే అని చెప్పాం. డికే అయినప్పుడు ఏం చెప్పాం, మైనస్ పెట్టాం. అదేవిధంగా డిక్రీజ్ అన్నాం కాబట్టి డిపి బై డిహెచ్, ఓకేనా, మైనస్ ప్రపోర్షనల్ టు పి. అప్పుడు ఏమవుతుంది, డిపి బై డిహెచ్ ఇస్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ సిస్టమ్ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కే మైనస్ కే ఇంటూ పి. కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కే ఈజ్ ఈక్వల్ టు ఎంజీ బై కే. ఇది మనం డిరైవ్ చేయాలి, జనరల్ డైరెక్ట్ గా చెప్పుకుంటున్నాం. అయితే ఏమవుతుంది, వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేస్తే ఏమవుతుందమ్మా, డిపి బై పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిహెచ్. దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, డిపి బై పి మైనస్ కే ఇంటూ డిహెచ్. అంటే ల్యాన్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేహెచ్ ల్యాన్ పి రోను అదే పి నాట్. ఇటువైపు పంపిస్తేమో ల్యాన్ లాగ్ ఏ మైనస్ బి అవుతుంది, అప్పుడు ఏమవుతాం లాగ్ ఏ బై బి అవుతుంది. అంటే ల్యాన్ పి మైనస్ ల్యాన్ పి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేహెచ్. అప్పుడు ఏమవుతుంది, ల్యాన్ బి రో అంటే లాగ్ ఏ బై బి ఏమవుతుంది, రో పి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేహెచ్. ఈ ల్యాన్ అటు పంపిస్తే ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, పి బై పి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ కేహెచ్. అప్పుడు ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ ఇంటూ మైనస్ ఈ పవర్ కేహెచ్. పి ఈజ్ ఈక్వల్ పి నాట్ ఇంటూ, ఓకేనా, పి ఈజ్ ఈక్వల్ పి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ కేఎక్స్. హెచ్ ప్లేస్ అదే సార్ కే ప్లేస్ ఏం వేసుకోవచ్చు, ఆ కాన్స్టెంట్ ఎంజీ బై కేటీ. అంటే పి ఈజ్ ఈక్వల్ పి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎంజీహెచ్ బై కేటీ. దీన్ని ఏమంటారమ్మా, బారోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. అసలు దీని యొక్క యూజ్ ఏంటి, ఇది గాలి యొక్క పీడనం ఎత్తు అంటే గాలి యొక్క పీడనం అనేది ఎత్తుతో ఎలా మారుతుంది, సింపుల్ గా చెప్పాలంటే ఈ పీడనం అనేది ఎత్తుకు వెళ్ళే కొద్ది గాల్లో పీడనం అనేది ఎత్తుకు వెళ్ళే కొద్ది ఏ విధంగా మారుతుంది అనేది తెలియజేస్తుంది. ఇది మన వాతావరణ కేంద్రాల్లో ఉపయోగిస్తారు ఈక్వేషన్, ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో రెసిస్టర్ అందులో ఐ అనే కరెంట్ పాస్ అయితే దాని రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, ఐఆర్. తర్వాత ఏంటి, కెపాసిటెన్సీ. ఇప్పుడు క్యూవి అంటే దీని యొక్క చార్జ్ ఇందులో క్యూ అని ఉంది, కెపాసిటీ ఎలా రాస్తాం, కెపాసిటీ సి ఉంటే దానికి వోల్టేజ్ ఎలా రాస్తాం, పొటెన్షియల్ ఎలా రాస్తాం, వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి. అదేవిధంగా ఇండక్టర్ ఉందనుకో, దీని ఇండక్టెన్స్ ఇందులో ఐ అనేది ప్రవహిస్తుంది లేదా కరెంట్ ప్రవహిస్తుంది, దానికి ఇండక్టెన్స్ ఏమో ఎల్. అప్పుడు ఎలా రాస్తాం, పొటెన్షియల్, ఓకేనా, వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటిగా రాసుకుంటాం. డిఐ బై డిటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి. అయితే ఎల్సి సర్క్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ అని కరెంట్ అని ప్రవహించినప్పుడు ఏమవుతుందమ్మా, ఇది ఆర్ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఇదేంటి ఇండక్టర్ కాబట్టి ఏమవుతుంది, ఎల్ డిఐ బై డిటి, ఓకేనా. అయితే కిర్చాఫ్ నియమం ప్రకారం ఏమవుతుంది, ఐఆర్ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి మైనస్ ఇక్కడేంటి బ్యాటరీ ఏమవుతుంది ఈ అనుకుంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఐ వాల్యూ అనేది మనకి వస్తుంది. అదేవిధంగా ఆర్సి సర్క్యూట్ లో తీసుకుంటే క్యూ ఏమవుతుంది, ఇక్కడ వోల్టేజ్
క్యూ బై సి. ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ రెసిస్టర్ కాబట్టి ఐఆర్ అంటే క్యూ బై సి ప్లస్ ఐఆర్ మైనస్ ఇదేంటి ఈ. ఇక్కడ ఏం చేస్తాం, కిర్చాఫ్ లా ప్రకారం మైనస్ అంటే సింపుల్ గా ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది లాస్ట్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే క్యూ బై సి ప్లస్ ఐఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏమవుతుంది క్యూ బై సి ఐ ప్లేస్ లో ఏం వేసుకోవచ్చమ్మా, ఐ అంటే ఏంటి డిక్యూ బై డిటి గా రాసుకోవచ్చు అంటే డిక్యూ బై డిటి ఇంటూ ఆర్ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. ఈ విధంగా ఏంటి ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందమ్మా క్యూ వాల్యూ అనేది వస్తుంది అంటే చార్జ్ అనేది వస్తుంది. దీన్ని సాల్వ్ చేయగానే ఏమవుతుందమ్మా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని కరెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం.